కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సూర్య చెన్నై వదిలి ముంబై షిఫ్ట్ కావడానికి రీజన్ అదేనా? బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందా? 2 ఏళ్ల క్రితం అనుకున్న మైథలాజికల్ ఫిల్మ్ ఆగిపోయిందా? సూర్యపై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రావట్లేదా? కంగువా భారీ డిజాస్టర్లతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సూర్యను కాస్త గట్టెక్కించింది రెట్రో. తమిళంలో తప్ప మిగిలిన ప్లేస్లో ఇంపాక్ట్ చూపించని రెట్రో సుమారు 250 కోట్లు కొల్లగొట్టిందని టీం చెబుతుంది. ప్రస్తుతం సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సూర్య 45, వెంకీ అట్లూరితో మరో ప్రాజెక్ట్, వాడివర్సల్, మరో 2 దర్శకుల్ని లైన్లో పెట్టినట్టు కోలీవుడ్ బజ్. ఇవే కాదు, షెడ్డుకు వెళ్లిపోయిందన్న ఓ భారీ ప్రాజెక్ట్ మళ్లీ తెరకెక్కించబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. బాలీవుడ్ రియల్ వర్స్టైల్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కలల ప్రాజెక్ట్ కర్ణ మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్ల క్రితమే పురుడు పోసుకున్న కర్ణ స్టోరీని 2 ఏళ్ల క్రితమే సెట్స్ పై తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్. సూర్యను కర్ణుడిగా, జాన్వీని కుంతీదేవిగా, విజయ్ వర్మ, అలీ ఫజల్ లాంటి స్టార్ కాస్ట్ తో మూవీని తీయాలనుకున్నాడు. అప్పట్లోనే 350 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ అమౌంట్ పెట్టేందుకు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ అండ్ లుక్ టెస్ట్ పై 15 కోట్లు కేటాయించారు కూడా. సూర్య ముంబై షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఈ ప్రాజెక్టేనని సమాచారం. కర్ణ కోసం మెహ్రీ ప్రిపేర్ అవుతున్న టైంలో హ్యాండ్ ఇచ్చింది ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్. బడ్జెట్ ఇష్యూ వల్ల తప్పుకున్నారు నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ. దీంతో ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లిపోయింది. కానీ ఓం ప్రకాష్ మెహ్రా మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ను సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చేందుకు పట్టుదలతో ఉన్నాడు. ఆ నిర్మాతలు కాదంటే మరొక్కరిని సెట్ చేసే పనిలో ఉన్నాడట. రీసెంట్లీ జియో స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, జంగిల్ పిక్చర్స్ తో చర్చలు జరిపాడని తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అయినా మైథాలజీ ఫిల్మ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కర్ణను 2 భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఇప్పుడు బడ్జెట్ 600 కోట్లు అయిందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేని సూర్య ప్లేస్ లో బీ టౌన్ స్టార్ హీరోను తీసుకోవాలని మెహ్రాకు ఓ నిర్మాత సూచనలు ఇచ్చారన్నది టాక్. మరి సూర్యను మార్చి మరొకరితో కర్ణ ప్లాన్ చేస్తాడా? తన మాటకే కట్టుబడి ఉంటాడా? ముంబై మఖాం చేంజ్ చేసిన సూర్యకు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ దక్కుతుందా? లెట్స్ సీ.